రానన్నారు, రాలేనన్నారు, వచ్చే పరిస్థితి లేదన్నారు. కట్ చేస్తే సడన్ ఎంట్రీతో రయ్యన దూసుకొచ్చారు. మాజీ మంత్రి ధర్మాన తీరు సిక్కోలు రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన ధర్మాన 9 నెలలుగా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఆయన పనైపోయిందని అంతా అనుకుంటున్న టైంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అసలెందుకు సైలెంట్ అయ్యారు? ఇప్పుడు మళ్ళీ ఎందుకు యాక్టివ్ అయ్యారు? ధర్మాన స్ట్రాటజీ అదేనా? ధర్మాన ప్రసాదరావు ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ధర్మాన అంటేనే కూల్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రత్యర్థుల మాటల తూటాలు సంధించినా, విమర్శలు ఎక్కుపెట్టినా తన మార్క్ వాక్ చాతుర్యంతో సుతి మెత్తగా తిప్పికొడుతూ ఉంటారు. పాలిటిక్స్ లో తనకంటూ ప్రత్యేక ముద్ర క్రియేట్ చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాజకీయాలను శాసించిన ఆయన ఆ తర్వాత పరిణామాలతో వైసీపీలో చేరారు. వైసీపీలోనూ కీలకంగా వ్యవహరించారు. జగన్ హయాంలో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే గత ఎన్నికల్లో ధర్మానకు ఘోర పరాభవం ఎదురైంది. ఎలక్షన్స్ లో ఓటమి తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ధర్మాన చుట్టూ రకరకాల ప్రచారం వినిపించింది. కట్ చేస్తే ఇప్పుడు సడన్ గా ప్రత్యక్షమయ్యారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పార్టీ క్యాడర్కే కాదు, పార్టీ అధినేతకు కూడా ధర్మాన ఇన్ని రోజులు అందుబాటులో లేకుండా పోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ను ఒక్కసారి కూడా కలిసింది లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలతో జగన్ నిర్వహించిన మీటింగుకు కూడా ధర్మాన డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారడం కాదు, రాజకీయాలకు ధర్మాన గుడ్ బై చెప్పేశారంటూ గాసిప్ వినిపించింది. దీంతో వైసీపీ అలర్ట్ అయింది. కీలక నేతలంతా వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు కూడా. అయితే తాను మరో 2 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలకు చెప్పుకుంటూ వచ్చారు ధర్మాన. దీంతో శ్రీకాకుళం నియోజకవర్గ బాధ్యతను మరొకరికి అప్పగించాలని వైసీపీ ప్రయత్నించింది. నిజానికి నూతన ఇన్ఛార్జిని నియమించాలన్న ప్రతిపాదన తీసుకువచ్చిందే ధర్మాన అనే ప్రచారం జరిగింది. ఆరోగ్య కారణాలతో 2 ఏళ్ల పాటు యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించను అని చెప్పిన ధర్మాన సడన్ గా పొలిటికల్ స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యారు. ఇది సిక్కోలు జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం చనిపోగా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ పాలకొండ వెళ్లారు. ఆ సమయంలో 100 కార్లతో వెళ్లి మరీ జగన్ కు స్వాగతం పలికారు ధర్మాన. ఆయన తీరుపై ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు జగన్ నిర్వహించిన కీలక సమావేశాలకు కూడా దూరంగా ఉన్న ధర్మాన ఇలా సడన్ ఎంట్రీ ఇవ్వడంపై పార్టీ నేతలకే కాదు, అధిష్టానానికి కూడా షాకింగ్ ఫ్యాక్టర్ గా మారిందట. అయితే ధర్మాన రాజకీయం తెలిసిన వాళ్లు మాత్రం దీని వెనక పక్కా స్ట్రాటజీ ఉందంటూ ప్రచారం మొదలుపెట్టారు. పార్టీలో సైలెంట్ గా ఉంటే నియోజకవర్గ బాధ్యతలను వేరొకరికి అప్పగించే అవకాశం ఉంటుందని, అదే జరిగితే నియోజకవర్గంపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, దీంతో తానే యాక్టివ్ అయ్యారు అన్నది మరికొందరి వాదన. వయసు రీత్యా తను పోటీలో ఉన్నా లేకపోయినా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి అవకాశం ఉంటుందని, ఆ ఆలోచనతోనే అజ్ఞాతం వీడారంటూ ప్రచారం జరుగుతోంది. రానని చెప్పి వచ్చారు అంటే, వస్తూ హడావుడి క్రియేట్ చేశారంటే ధర్మాన సడన్ ఎంట్రీ వెనుక భారీ వ్యూహమే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన స్ట్రాటజీ ఎలా ఉన్నా ధర్మాన ఎంట్రీ మాత్రం సిక్కోలు వైసీపీ క్యాడర్కు కొత్త ఊపిరి పోసిందనే ప్రచారం జరుగుతోంది.